ఇగో ఈ ప్రాసెస్ చూడండి. ఇగో ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఇవి రాదు చూడండి. సాలింగ్ గార్డ్ ఎలా ఉంది రెండు చూడండి. ఎడ్జ్కు సాలింగ్ గార్డ్ ఇలా ఉందా. ఇప్పుడు జస్ట్ ఇగో ఫ్రంట్ కు బ్యాక్ జస్ట్ ఇగో జస్ట్ ముంగటికి వెనక్కి ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. అంతేగాని ఓ ఇది బట్టి రుద్దుడు ఇవన్నీ చేయదు. జస్ట్ ఇలా అంటే ఒక హాఫ్ కన్నా ఎక్కువ ఇచ్చాడు అయింది, క్లియర్ గా అయింది. ఇక్కడ మనకి ఏమైతే కొన్నిసార్లు లోతుగా ఈ ఎంత పక్క కాంపోనెంట్స్ కూడా ఇప్పుడే అంటాం. ఇప్పుడే అప్పుడు కాంపోనెంట్స్ అన్ని ఊడిపోతాయి. అవునా? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ దాకా వచ్చింది కదా, వన్ సైడ్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయిందా? తిప్పండి, బోర్డు తిప్పేసేయండి. ఇలా తిప్పేసి మళ్ళీ సేమ్ అయిపోయిందా? చూడండి, జస్ట్ ఎన్నిసార్లు ఒకటేసారి యూజ్ చేసిన బాగా టిష్యూ పేపర్ అన్ని షైనింగ్ అవుతున్నాయా? మీకు అయినట్టే కదా. ఓకే, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా? దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఏం చేయాలి? ఐసీలు సిపియు అండ్ ర్యామ్. అవునా? చూడండి, ఇప్పుడు డబుల్ డెక్కర్ లో సైడ్ కింద సైడ్ సిపియు కదా, దీనికి ఇంకొక సైడ్ ర్యామ్ కూర్చుంటుంది దీనిపైన. అంతేనా? రెండు సైడ్ రీబాలింగ్ చేసుడా, వన్ సైడ్ రీబాలింగ్ చేసుడా? వన్ సైడ్. ఇది సిపియు కదా, రీబాల్ చేస్తే బోర్డు కూర్చుంటది. మరి దీనికి ఇంకొక సైడ్ క్లీనింగ్ చేయాలి సార్. ఏం చేయాలి? క్లీనింగ్ చేయాలి సార్. ఫ్లాట్ చేస్తే సరిపోతుంది. ఫ్లాట్ గా చేస్తే దీనిపైన ర్యామ్ ఉంటది కదా, దానికి రీబాలింగ్ చేయాలి. ర్యామ్ దీన్ని రీబాల్ చేసి అప్పుడు దీనిపైన కూర్చోబెట్టాలి. అంతేనా? అంతే కదా. సో క్లియర్ గా ఫస్ట్ రెండింటిని కూడా టూ సైడ్ ఏం చేయాలి? డిగ్రేడ్, ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ రెండింటికి ఒకేసారి. ముందు నేను వన్ సైడ్ సిపియు డిగ్రేడ్ చేసుకొని బాల్స్ క్రియేట్ చేస్తా, దాని తర్వాత దీన్ని డిగ్రేడ్ చేస్తా అంటే అవ్వదు. ఎందుకు? కింద బాల్స్ అన్ని హీట్ వల్ల ఏమైతే మొత్తం అన్ని పోతాయి. సో క్లియర్ గా ర్యామ్ క్లీన్ చేసుకోండి. ఫస్ట్ దేన్ని ర్యామ్ క్లీన్ చేయండి, దాని తర్వాత సిపియును క్లీన్ చేయండి, సిపియుకి రీబాల్ చేయండి. ఓకే, దాని తర్వాత ర్యామ్ ను మంచిగా క్లీన్ చేసుకొని ర్యామ్ ను రీబాల్ చేయండి. సిపియు రీబాల్ చేశాడా? చేశాడు. ఇటు సైడ్ రీబాల్ బాల్ కనబడుతున్నాయి కదా, మరి ఇటు సైడ్ ఓన్లీ క్లీనింగ్. అంతేనా? లైట్ గా ఫ్లెక్స్ పెట్టండి, ఎక్కువ కాదు, జస్ట్ డిజైన్ బట్టి చూస్తున్నా, డైరెక్షన్ ఏం చూడట్లేదు. పైన డిజైన్ ఉందా చూడండి, ఇవి రెండు కలుస్తున్నాయి, ఈ రెండు కెమిస్ట్రీ కలుస్తుంది. అవునా? ఈ లోపల డిజైన్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా వేసేస్తున్నా. కొంచెం జూమ్ చేసుకుంటాను. మేడం 50 Welcome, please don't
పొజిషన్ లో కూర్చుందా? కనబడకపోతే కూర్చుందా? ఎలా చెప్తున్నా పెట్టుకోనని చెప్పిన. ఎందుకు కాంపౌండ్ తీసేటప్పుడు 350 370 చెప్పిన, మళ్ళీ కూర్చొని పెట్టేటప్పుడు తక్కువ చెప్పిన. ఎందుకు? ఎందుకోసం పీపీడీ మారింది కదా, 183 మార్చింది. ఎంత పెట్టిన? 183 డిగ్రీస్ కదా. సో తక్కువ హీట్ అయినా ఏం పర్లేదు కదా, 330 అట్లా పెట్టుకున్నాను. దీనికైనా క్లియర్ గా చుట్టూ సరౌండింగ్ సార్ 2 times కావచ్చు దీన్ని చేయడం. 2 times 3 times సార్? 2 times. చూడండి అయిపోయిన తర్వాత లైట్ గా చూడండి, ఒకసారి లైట్ గా 4 సైడ్ కు ఇట్లా ఫ్లెక్స్ వేసుకోండి. ఎప్పుడైతే ఫ్లెక్స్ బయటికి వెళ్ళాలి, ఇప్పుడు కిందికి ఫ్లెక్స్ వెళ్ళిపోయిందా, బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుంది చెప్పండి ఒకసారి, ఆలోచించండి. కూర్చున్న తర్వాత బాల్స్ కూర్చున్న తర్వాత గ్యాప్ అనేది డౌన్ అయిపోతుంది కదా, ఐసీ రౌండ్ ఉన్నది దగ్గరకు వస్తుంది, అప్పుడు ఫ్లక్స్ అందులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అప్పటిదాకా హీట్ చేయాలి. చూడండి సైడ్ నుంచి వస్తుందా అంటే కూర్చుంది, అవునా? కనబడుతుందా? అట్లా కదిపినా కూడా జస్ట్ మళ్ళీ దాని పొజిషన్ లోకి అది రావాలి, లైట్ కదిపినా కూడా. ఓకే, అప్పుడు పాల్స్ అన్ని టచ్ అయినట్టు. ఓకే, చూడండి ఇలా గమ్ ఉంది అక్కడ, ఇలా ఉంటే అవ్వదు. చూడండి లైట్ గా కొద్దిగా లైట్ ఇట్లా లైట్ గా పెట్టేసుకోవచ్చు కదలకుండా. కింద సిపి మనకు కనిపించొద్దు. కనిపించదంటే సిపి స్ట్రైట్ రామేస్తాండ్రే. బోర్డ్ కాస్ట్ కింద కన్నా ఓకే పెట్టా. మళ్ళీ హీట్ ఎంత పెట్టాలి? సేమ్ సిపియు ఎంత పెట్టినాం హీట్? 320. దానికి నువ్వే హీట్ గా
320, 330 అట్లా పెట్టుకోండి. ఓకే ప్రాసెస్ చూడండి ఒకసారి. మిడిల్ లో ఒకసారి మనం కొద్దిగా ఫ్లెక్స్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్స్ చేసేటప్పుడు సాల్ నట్ తీసేయండి, లోయర్ తీసేయండి. ఫ్లెక్స్ చేసి లైట్ గా ఫ్లెక్స్ చేసి కదపడం అంటే లైట్ కదపాలి. ఈ బాల్ ఇంకో బాల్తో కనెక్ట్ అయ్యేటట్టు కాదు. నువ్వు ఇంత జటికిస్తున్నారు ఒకేసారి. జస్ట్ దీంతో సపోర్ట్ తీసుకోండి, ఇట్లా సపోర్ట్ తీసుకొని లైట్ గా అట్లా. ఎంత కదిలిందా అంత కదపాలి, అంతే, ఎక్కువ కదపద్దు. చూద్దారు, తప్పదు. మళ్ళీ సిపి తీసేసి మళ్ళీ ప్రాసెస్ రీబాలింగ్ చేసి చూడాలి. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే సిపి మార్చాల్సిందే. ఓకే